సీఎం చంద్రబాబు సారు ఇదివరకు ఏదున్నా అధికారులతోని బగ్గ పని చేయించేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగి సెక్రటేరియట్ల ఊసుండి తెలుసుకునే పరిస్థితి ఉన్నా కూడా మోక మీదకి పోయి మరి ఏం పనులు జరుగుతున్నాయి అనేది అరుచుకుంటున్నాడు. అట్లా ఇవాళ అనంతపురం జిల్లాకు పోయిన సీఎం చంద్రబాబు సారు ఏం చేసిండో చూద్దురు పాండి. అందరినీ వాళ్ళు ఎన్ని పంపులు ఉన్నాయి? 8 పంపింగ్ స్టేషన్స్ మొత్తం. ఫేజ్ 1 కాదు, మొత్తం మనకు ఇక్కడ మెయిన్ కెనాల్లో 8 ఉన్నాయి సార్. మళ్ళీ పేరూరులో 56 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 56 ఉన్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురంలో జరుగుతున్న హాంద్రి నీవా సుజల స్రవంతి పనులను ముందుగాల అక్కడున్న మ్యాపులలో చూసిన సీఎం చంద్రబాబు సారు అసలుకు పనులు ఎట్లా చేస్తున్నారనేది పనులు జరిగే కాడికి పోయి మరీ అరుచుకున్నాడు. ఈ మట్టి అంతా కూడా ముందు తీసిన మట్టి ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా క్లియర్ చేస్తాం. అవును సార్. ఎక్స్పాన్షన్ జరుగుతుంది. 6.5 మీటర్స్, 6.5 మీటర్స్. కాల్వ పనులు ఎట్లా చేస్తున్నారు, అనుకున్న ప్రకారం పనులు జరుగుతున్నాయా లేవా అనే వివరాలు మొత్తం అక్కడ పనులు ఏపిస్తున్నోళ్లను అడిగి తెలుసుకున్నాడు. ఇక బాబు సారు ఏ పని చేసినా దాంట్లో టెక్నాలజీని వాడాలనంటాడు కాబట్టి ఈ పనులు ఎట్లా జరుగుతున్నాయి అనేది తెలుసుకునేందుకు వాడుతున్న డ్రోన్ల పనితనం ఎట్లున్నది అనేది కూడా అరుచుకున్నాడు. రియల్ టైమ్ లో కూడా ఈ రోజు మార్నింగ్ నుంచి ఇప్పుడు ఎంతవరకు చేశారు కూడా చేయొచ్చు కదా. ప్రోగ్రామింగ్ చేస్తే అది కూడా చేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. ఇవన్నీ సెంట్రలైజ్ అయిపోతాయి. సెంటర్కి పోతే ఆటోమేటిక్గా ఈ రోజు సాయంత్రానికి ఎంత అయిందో ఎస్సీకి కానీ అందరికి అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారు? మనం చేసుకోవచ్చు సార్. మన డిపార్ట్మెంట్ లో మనం ఒక వింగ్, డ్రోన్ వింగ్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారు కదా సార్. ఆ వింగ్ లోనే అడిషనల్ పవర్స్ తోటి మనం ఆర్థోమోజెక్ సర్వేస్ లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఎక్కడైతే కరెంట్ వర్క్ అవుతుందో ఆ ప్రాజెక్ట్ లో ఒక టీమ్ ని, డ్రోన్ ని డిప్లాయ్ చేస్తే మనం ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిన ఆటోమేటిక్ సిస్టమ్ వెళ్ళిపోతుంది. అప్పుడు అందరికి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రియల్ టైమ్ లో. డ్రోన్లు వాడకం తెలిసినోళ్ళకే అసలుకు డ్రోన్లను ఎట్లా వాడాలి, ఎట్లా వాడితే ఇంకింత ఫాయిదా అవుతుంది అనేది కూడా బాబు సారే వాళ్ళకు చెప్పి టెక్నాలజీ వాడకంలో ఎట్లా ముందుండాలి అని కూడా చెప్పిండు. అదే కాదు, ఈ డ్రోన్ల వాడకంతో మీకు ఇంకెంత ఫాయిదా అవుతుంది అనేది కూడా దాని గురించి వాళ్ళని అడిగి మరీ తెలుసుకున్నాడు. అటెన్క ఆడబెట్టిన మీటింగ్ లో మాట్లాడిన బాబు సారు పోలవరం టు బనకచెర్ల గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి. సముద్రంలోకి ఆవరేజ్న 100 సంవత్సరాల్లో 2000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అందులో ఒక 300 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తే రైతులు బంగారు పండిస్తారు. బంగారు పండించడమే కాదు, దీనివల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది 398 కిలోమీటర్లు. ఇప్పుడే ప్రాథమిక అంచనాలు 81,000 కోట్లు కావాలి. కానీ కొంతమంది అయితే ఇది సాధ్యమా అనుకుంటున్నారు. నేను కూడా అసాధ్యం అనుకుంటే చేసేవాడిని కాదు. కానీ ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే అది దారి చూపిస్తుంది. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నా. నేను పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకొస్తే నా జన్మ సార్థకమైతది, దీన్ని మాత్రం ఇడిచిపెట్టే ప్రసక్తే లేదన్న బాబు సారు అనంతపురం జిల్లా ఇప్పుడు రాష్ట్రంలో 13వ స్థానంలోన్నది. 13 కాదు 3వ స్థానంలోకి వచ్చేటందుకు మీరంతా పని చేయాలని పిలుపునిచ్చిండు. ఇక టెక్నాలజీని చక్కగా వాడుకుందాం, వాట్సాప్ గవర్నెన్స్ తోని అన్ని పనులు జరుగుతాయి, జరగకుంటే చేయనోళ్ళ భరతం పడతామని చెప్పిండు. డ్రోన్లు, సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి నేరాలు చేసిన రౌడీలు, నేరస్తులు తప్పించుకోలేరని వార్నింగ్ కూడా ఇచ్చిండు. ఇక మొత్తానికైతే బాబు సారు టెక్నాలజీని మాత్రం గట్టిగానే వాడుతున్నాడు. పోన్రి. రేవంత్ అన్న సీఎం పదవి చేతబట్టిన కాడ నుంచి ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడినా రాష్ట్రం అప్పుల కుప్పైంది. 7 లక్షల కోట్ల అప్పని ఓపారి, 8 లక్షల కోట్ల అప్పని ఓపారి. ఇట్లా సీఎంతోనట్టుగా మంత్రులు, షేపార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు కూడా ఏడుకోయినా కూడా సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేసిందని బీఆర్ఎస్ పార్టీల మీదకి గరమవుతున్నారు. అసలు ఇప్పుడు ఏడుకోయినా కూడా అప్పులు కుడతలేవు. మనకు తెలంగాణ నుంచి పోయినోళ్లను చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళ లెక్క యూతున్నారని మొన్నట్లనే సీఎం రేవంత్ అన్న కూడా అన్నాడు కదా. ఈ అప్పుల ముచ్చట మీద ఇవాళ ఎంపీ ఈటల రాజేందర్ అన్న గిట్ల మాట్లాడిండు. ఇప్పటికి కూడా తెలంగాణకున్న అప్పు 4,63,583 కోట్లు. రాష్ట్రం వచ్చినాడు కూడా అప్పు ఉండే. చాలా మంది మిగులు బడ్జెట్ అంటారు, కానీ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా పంచుకున్నప్పుడు మనకు కొంత అప్పు వచ్చింది ఉమ్మడి రాష్ట్ర వారసత్వంగా.
అది 77,333 కోట్లు. 77,333 కోట్ల రూపాయలు ఆనాడు రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు అప్పుగా వచ్చింది. ఇవాళ 2024-25లో ఇవాళ మనకున్న అప్పు గ్యారంటీ రుణాలు పక్కకు పెడితే మనకున్న అప్పు 4,63,583 కోట్లు. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, అప్పుల పాలైందని మాట్లాడుతున్న సీఎం రేవంత్ అన్నకు మూతోడు జవాబిచ్చేందుకే రాష్ట్రం ఏర్పాటైన కాడి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి ఆమ్దాని ఎంత వచ్చింది, ఖర్చు ఎంత పెడుతున్నది, తెలంగాణకు అప్పులు ఎన్ని ఉన్నాయనేది మొత్తం వివరాలన్నీ చెప్పిండు ఎంపీ ఈటల రాజేందర్ అన్న. రాష్ట్రానికి వచ్చే సంత ఆదాయం 2014-15 సంవత్సరంలో 30,000 కోట్లుంటే ఇప్పుడు 1,30,000 కోట్లకు పెరిగింది. ఇక ట్యాక్స్ లేని ఆమ్దాని కూడా 2014 నుంచి ఇప్పటి వరకు పెరుగుతూనే ఉన్నది. ఇంత గొప్పగా ముంగడిపోతున్న రాష్ట్రం దివాలా తీసిందని ఎట్లా మాట్లాడతారని గరానికి వచ్చిండు ఈటల రాజేందర్ అన్న. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర బడ్జెట్ కించి తీసి చెప్తున్న లెక్కలే. వీటి గురించి ఎక్కడనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని సవాలేసిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక ఆర్థిక శాఖ మొదటి మంత్రిగా పనిచేసిన ఎంపీ ఈటల రాజేందర్ అన్న ఇప్పుడు పార్టీ మారినా కూడా అప్పటి లెక్కలన్నీ బరాబరి చెప్పిండు. ఇక ఇవే లెక్కలు అటు మాజీ మంత్రి హరీష్ రావు సారు కేటీఆర్ కూడా చెప్తున్నారు. కాకుంటే సీఎం తో ఉన్నట్టుగా మంత్రులంతా పోయిన సర్కారు బొచ్చడాన్ని అప్పులు చేసింది. వాళ్ళు చేసిన అప్పులు చేయబట్టే ఇప్పుడు రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చే పైసలు కూడా ఇవ్వలేకపోతున్నామని అంటున్నారు. ఈ అప్పుల మీద అధికారంలో ఉన్నోళ్ళు ఒక మాట, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇంకో మాట మాట్లాడుతున్నారు. మరిగా ఎవరి మాటలు నియమో ఎవరి మాటలు అబద్ధాలో తెలియాలంటే సర్కారే అసెంబ్లీలో చర్చ పెట్టాలంటున్నారు ఈ అప్పుల లెక్కలు అర్థం కానోళ్ళు. చూడాలి మరి వచ్చే అసెంబ్లీ సమావేశాలల్లో ఈ అప్పుల లెక్కల గురించి సర్కారు ఏం చెప్తుందో. మన దేశంలో జనాభా మస్తుగా పెరుగుతున్నది. చైనా తర్వాత ఎక్కువ జనాభా ఉన్నది మన దేశంలోనే. కాకుంటే రాబోయే కొన్నేళ్లల్లా మన దేశ జనాభా చైనాను మించిపోతుంది. కాబట్టి గా జనాభాను కంట్రోల్లో పెట్టాలని చాలా మంది అంటున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు సార్ మాత్రం గిట్లా అంటున్నాడు. ఎంతమంది పిల్లలుంటే అన్ని వస్తువులు కల్పిస్తాం, పెద్ద కుటుంబం ఉంటే ఆ కుటుంబాన్ని ఆదరిస్తాం, ఇంకా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇన్నరానుల సీఎం చంద్రబాబు సార్ ఏమన్నాడు, ఎంత ఎక్కువ మంది పిల్లలుంటే సర్కారు అంత ఎక్కువ సాయం చేస్తుందట. చాలా మంది పిల్లలను గంటలేరు, భవిష్యత్తులో పిల్లలు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువ మందిని కంటే అంత మందిని సర్కారు తరఫున చూసుకుంటామని చెప్పిండు. అనంతపురం జిల్లా ఛాయాపురంలో పెట్టిన ప్రజావేదికలో మాట్లాడిన సీఎం చంద్రబాబు సారు ఆ పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ₹1,00,000 బ్యాంక్ డిపాజిట్ కూడా నలుగురికి చేస్తాను. రేపు చదివించేటప్పుడు ₹15,000 కూడా వస్తుంది వాళ్ళకి, ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే ఓసారి ఇప్పుడంతా కూడా జనాభా తగ్గిపోయే సమయంలో పిల్లలు కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది. అలాంటప్పుడు పాపం కష్టపడ్డాడు. కష్టపడి పిల్లలను కంటున్నోళ్ళను సర్కారు తరపున తప్పకుండా ఆదుకుంటాం, అన్ని తీరులా సౌలతులు కూడా చేస్తామని భరోసా ఇచ్చిండు. అయినా సీఎం చంద్రబాబు సారు జనాభా గురించి మాట్లాడు ఇదే మొదటి పారి కాదు, ఇప్పటికీ చాలా మాటల ఈ ముచ్చట చెప్పిండు. ఇక కూటమి సర్కారు అధికారం చేత పట్టిన కాడి నుంచి అయితే ఎక్కడ మీటింగ్ పెట్టినా పిల్లలు కనాలని చెప్తున్నాడు. ఇది వరకు 3 వద్దు 2 ముద్దు అని ప్రచారం చేసిర్రు గాని ఇప్పుడు మాత్రం 4 కన్నా 5 కన్నా పర్వాలేదు, వాళ్ళందరికీ సర్కారే సౌలతి ఎత్తదని అంటున్నాడు సీఎం చంద్రబాబు సారు. మరిగా బాబు సారు మాటలిని రేపట్ల ఒక్కొక్కరు ఎంత మందిని కంటారో, ఏపీ జనాభా కడమ రాష్ట్రాల కంటే ఎంత ఎక్కువ పెరుగుతుందో ఏం కథనో చూడాలే మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి పెద్ద మనిషి ఏడముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడు, అరుచుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? దారి యాల పొద్దుగల రాజే ఇండ్ల నుంచి యువతలకి మేకప్లు వేసుకుంటుంటాను. మనం పోయి పెళ్లి కాపేరంటానికే ఇంచు మనం మేకప్లతో దిద్దుకుంటాను. మీ నోళ్ళ మనుగొట్ట కేదారి ఏందే నువ్వు వచ్చిదా బాగా పట్టుకుని వస్తావు, నీ బోలు బొచ్చలకి ఇట్లవి మాకెందుకు తాత, మా పట్టాలు అయితే మళ్ళీ వచ్చేదేనే. నీ అన్నాడం పాడుగాను, నువ్వేం మనిషివే? ఇంతకు మీరు గిన్నెల గిలాసాలు పట్టుకొని ఏడికి పోతున్నారే తాత, ఏమైందే మీకు? కేదారి నేను ముందుగానే చెప్తానా, మేము బువ్వ వండుకుంటాం ఓ గంజి, మేము కూర వండుకుంటాం ఓ తడి అంటే మాత్రం నేను అసలుకి అయ్యా ఇవ్వపోతే కనుక మీ మనవరాలు పిలుస్తాను ఏందో చూడు అప్పటి నుంచి. మా మనవరాలు ఏది
ఏంది అవే పోయి చేయి. ఏడికి పోతున్నారే? పసిరిక వంటలకి ఇట్లా పోతున్నారా ఏంది? దీనికి ఎప్పటికీ బూసి బుక్కలే వారమే. దీని మంది కొంపలు ముచ్చే ముఖంలో మొరం కొట్ట. అరే మేము పానాలు కాపాడుకుంటేందుకు ఊరిడిచి పెట్టి పోతాను వేయించను. వాడు ఎవడో పాసలు వస్తాను ఏంది అది పాకిస్తాన్ వాడు ఎవడో బాంబులు వేస్తాడట కదా మన మీద. అందుకే మేము గటు చేనలకు చిలకలకు పోయి గుడిచెలు వేసుకుందాం పోతాను వేయించను. ఈయన తిప్పులాడతారు ఇంకా. అగో మా అందరి మీద పడని బాంబులు పాకిస్తాన్ వాళ్ళు నీ ఒక్కని మీదనే ఎత్తున్నారా అని నువ్వు నీ అదురు వేషాలు గాని. అబ్బా తిప్పులాడి నువ్వు అంచనో పట్నంలో ఉండబడితివి. ఆ పట్నంలో బాంబులు పడేది ఉంటే ఎట్లా పానాలు కాపాడుకోవాలని పోలీసు సార్లు అదేందో చేసి చెప్తారట. ఏది అది అదేందో చేసి చెప్తారు. మేము అంచనో పల్లె టూర్లో పాడుపడి ఉంటివి. మా మీద బాంబులు పడితే పానాలు ఎట్లా కాపాడుకోవాలని మాకు చెప్పిన వాళ్ళు ఎవరు. అందుకే ఆ బంగ్లాల మీద బాంబులు పడి అవి కూలుతాయి. మా పానాలకు ఏం కావద్దని ఒక గట్టు మొక్కల చెండాల చిలకలలో గుడిచెలేసుకుందాం కానీ పోతాను. కేదారి దా నడు. నీ అవ్వ పాకిస్తాను పిస్కంత దేశం గది మనల్ని ఏం చేస్తుంది? మన సైనికులు వీరోచితంగా పోరాడి వాని ఊసు కూడా మన మీద పడకుండా చేస్తాన్లు. ఎరికేనా నీకు? అది నిజమేనే తల్లి. ఆ పాసల స్థానం దగ్గర ఆటం బాంబులు అవి ఏందో ఉన్నాయట కదా. అది ఆటం బాంబు కాదు, అణుబాంబు. అయ్యా ఆగరా అమ్మ. అయ్యో ఆగుతలేదు నాకు నోరు తిరగక అట్లా అన్న కానీ అవి ఏందో బాంబులు ఉన్నాయటగా. డబ్బున వాడు మా ఊరి మొక్కని ఇసిరేస్తే ఏంది మా పరిస్థితి. అందుకే పానాలు కాపాడుకుందానికి ఒక అటు మొఖన పోతాను ఇక అట్లా. అంత సినిమా వాళ్ళకు లేదు గాని నువ్వేం నారాజు కాకు. అంతదాకా మన సైనికులు కూడా రానియరు. పాకిస్తాన్ దగ్గరున్న ఆయుధాల కంటే డబుల్ ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. గసంటప్పుడు మనం ఎందుకు భయపడేది? అయితే కానీ ఓ పిల్ల ఆ పాకిస్తాన్ బచ్చబాజిగాళ్ళకు సిగ్గెత్తలేదు కావచ్చు. దునియా మీద ఉన్న జనం అంతా ముఖం మీద తూతూ అని ఊస్తాచే కూడా ఈ బాంబులు ఎట్లా బుద్ధి అవుతుంది కావచ్చు వాళ్ళకు. వాళ్ళ సిగ్గు తప్పిన ముఖం వాళ్ళ చెప్పు. ఏమోనే ఆ బట్టేబాజిగాన్లు చేసిన లత్కోరు పనులకు మన సైనికులు బుద్ధి ఎప్పుడు చేయబట్టి అక్కడి సామాన్య జనాలు పానాలు అరిచేతులు పెట్టుకొని బతుకుతున్నారట. ఎప్పుడు భారత్ బాంబులు ఎత్తదో అని. అక్కడి జనాలకు ఎంత కర్మ పట్టిందో కేదారి. అవును తాత, అక్కడ జనాలను ఎప్పుడు నిమ్మలంగా ఉండనిస్తారు. ఎప్పుడో ఒకప్పుడు ఎన్నడో ఒకనాడు ఏదో ఒక బాంబు ఏతనే ఉంటారట వీళ్ళ బతుకుల మనుగొట్ట. మరి అట్లా చేసి మరి అక్కడ జనాలు ఏమన్నా సుఖంగా ఉన్నారా అంటే అది కూడా లేదు. కిలో చికెన్ 800 రూపాయలట. కిలో నూనె 460 రూపాయలు 70 రూపాయలు నాట. ఇక సామాన్య కూలినాలు చేసుకునే జనాలు ఏం బతుకుతారా దేశంలో? వాళ్ళ బతుకుల మనుగొట్ట వీళ్ళు వాళ్ళ గోసపుచ్చుకుంటారు. ఏమోనే తాత, కానీ మన వీర జవాన్లు అయితే పానాలు అడ్డం పెట్టి మరి దేశానికి కాపలా కాసుకుంటా వాళ్ళతోని పోరాటం చేస్తున్నారే. వాళ్ళకైతే మనం చేతులు ఎత్తి మొక్కల్ని. అయితే కానీ ఓ బుజ్జి, మన ప్రధానమంత్రి మోడీ సారు మన ముఖ్యమంత్రి రేవంతాల సార్కు ఫోన్ చేసి రేవంతాలు హైదరాబాద్ లో చాలా పైలంగా ఉండాలి అని చెప్పిండాడు కదా. మరి నిజంగానే మన రేవంతాల సారు పైలంగా ఉంచుతాడా లేకుంటే అప్పు పూర్తలేదని దేశాలు పట్టుకొని తిరుగుతాడా అప్పు కోసానికి? గిసొంటి వాళ్ళ సార్ దేశాలు పట్టుకొని ఎందుకు తిరుగుతాడే? హైదరాబాద్ పోలీసార్లతో కూర్చొని ప్రత్యేక మీటింగ్ పెట్టి బందోబస్తు గురించి చర్చించిల్లట. ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఒకవేళ దాడులు జరిగితే ఎట్లా రక్షించుకోవాలి అనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించేదానికి ఆలోచిస్తున్నారట. చేయాలి ఆయన దక్కేదారి. నేను దాంతో ముచ్చట పెడతా అంటే నిజంగా నిలబడి ఏమో ముచ్చట్లు తింటాడు. గడి మొక్కల పోయి గుర్తులేస్తే అవుతుంది మీరు. ముసలోడా ముచ్చట్లు పెట్టేది నువ్వా నేనా? నడు. అబ్బో నిన్ను ఏటికే నువ్వు పెద్ద మొగోని అయిపోయినావు. నన్ను అనేటువంటాడా నువ్వు? అరే నేను ఒక దిక్కు చెప్తున్నా కూడా మళ్ళీ ఏడికి పోతున్నారే? దేశానికి రక్షణ కవచం లెక్క అడ్డు నిలబడి పానాలను పనంగా పెట్టి పోరాడుతున్న మన సైనికులుండగా మన మీద ఈగ కూడా వాళ్ళనియరు. మీరేం భయపడకుండ్రి. అయినా ఓ అన్న నువ్వు చదువుకోని లెక్కనే ఉన్నావు కదనే. మా ముసలోడు ఏది చెప్తే అది చెప్పంగా నేను బట్టలు చదువుకొని నువ్వెట్లా బయలుదేరిను? ఓ ఏం చేయాలి బుజ్జి, పొద్దున్న నుంచి బాంబులు పడతాయి అని భయపెట్టించి ఊరోళ్ళందరినీ తీసుకొని వస్తాను ముసలోడు. రేవుదా కూడా ఏం మాట్లాడుతున్నారేమో దానికి బాగా గోలిచి చెప్తానేమరా. రేపు మన ఊరి మీద బాంబులు పడితే పొలగాళ్ళందరినీ కాపాడాలని భయపడి అందరిని తీసుకొని పోతాను. తప్పనా? బతుకుతా నువ్వు ఒక్కని బతుకో పరాయిసాను పోదాంపా. రావేసిందిరా రావే. ముసలోడు బతుకని పోతే నువ్వు ఒక్కనివో, కానీ ఊరోళ్ళందరికి లేనిపోని అదురు ముచ్చట్లు చెప్పి వాళ్ళను కూడా ఆగం చెయ్యకు. నడవాడి నుంచి ఈ ముసలోడు ఊకే మమ్మల్ని ఇట్లనే ఆగం పట్టిస్తాడక్క. ముసలోడు ఆడ మంచిగా మష్టం ఆడుకుంటానే దారిని తీసుకొచ్చినాడు. పోతే నువ్వు ఒక్కని పో. రారా. యుద్ధం సురువైందన్న కాన్ నుంచి మా ముసలోడు టీవీలల్ల ముంగటే కూసుండి గా బాంబులేదో ఇంట్లోనే పడతాయి కావచ్చు అన్నట్టు ఆగం అవుతున్నాడు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మన బార్డర్ దరిదాపులకు కూడా రాకముందే మన జవాన్లు వాళ్ళను కథం పట్టిస్తారు. కాబట్టి ఎవ్వరు బుగులు పడే అక్కరే లేదు. కాకుంటే మనందరం ఇప్పుడు దేశాన్ని కాపాడుతున్న సైన్యానికి సెంటర్ సర్కారుకు అండ ఉంటే చాలు.
ఏడుకొండల ఎంకన్న దర్శనానికి లక్షల మంది భక్తులు అచ్చిపోతుంటారు కదా. ఇక ఎంకన్న స్వామిని కండ్ల నిండా చూసుకొని మురిసిపోతుంటారు చాలా మంది. కానీ మహారాష్ట్రలో ఉన్న గీళ్ళైతే కండ్లు లేకున్నా ఎంకన్న స్వామిని దర్శనం చేసుకొని ఎట్లా సంబరపడుతున్నారో చూడుండ్రి. ఇన్నరు కదా వీళ్ళందరూ గోవింద నామాలు ఎట్లా చెప్తున్నారో. 2 చేతులు పైకెత్తి మరి కుత్కెలు దేవునికి నచ్చేటట్టే చూపెట్టుకున్నారు గిళ్ళ భక్తిని. అయితే అసలు ముచ్చటేందంటే మహారాష్ట్రలో ఉన్న గిళ్ళందరికీ ఎంకన్న సామంటే మస్తు పాయిరమాట. ఎప్పటికేంచో ఏడుకొండల ఎంకన్నను దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇక 100 మంది దాకా ముందుగానే దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట. ఇక ఈ ముచ్చట్ను ఆడున్నోళ్ళెవలో టీటీడీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి సార్కు చెప్పే వరకు సారే దగ్గరుండి మరి వాళ్ళందరికీ దర్శనం ఏర్పాట్లు చేపించిండట. గిట్లా వీరికి అడిగా మీకు కనపడదు కదా ఏ విధంగా అంటే మాకు ఆ గుడిలో అడుగు పెడితే చాలు ఆ స్పర్శ చాలు మాకు అని చెప్పిన ఆ మాటలకి నా కంట్లో నీళ్ళు వచ్చాయి. వెంకటేశ్వర స్వామి గురించి విని వారి ఆలయంలో ఆ స్పర్శ కావాలని చెప్పి కోరుకున్నారు. ఈరోజు వారి కోరిక కలియుగ ప్రత్యక్షదేవ వెంకటేశ్వర స్వామి తీర్చేయడం జరిగింది. ఇన్నరు కదా నుల్లా, దేవుణ్ణి చూడలేకపోయినందుకు బాధేం లేదు మాకు. గుళ్ళే అడుగు పెట్టిన స్పర్శ సాలని సంబరపడుతున్నారట దర్శనం చేసుకున్న గిళ్ళందరూ. ఇక మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు ఇట్లా ఎంతో మంది గొప్పోళ్ళతోని కలిసిపోయి ఎన్నో మలకల దేవుని దర్శనం చేసుకున్నా గాని గీళ్ళతోని దర్శనం చేసుకుంటే మనసుకు ఎంతో నిమ్మలమైందని చెప్పుకొచ్చిండు సారు. కండ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడన్నట్టు కండ్లు లేకున్నా కూడా మంచి మనసుతోని దేవుని దర్శనం చేసుకున్న గీళ్ళు నిజంగా చాలా గ్రేటే పోన్రి. ఆగో చూసిండ్రా అనుల్లా, గీ పోలీసోళ్ళు ఏం చేస్తున్నారో. పాకిస్తాన్ వాళ్ళ మీద కోపంతోని రోడ్డు మీద పోయేటోళ్ళందరూ వాళ్ళ జెండాలను తొక్కుకుంటా పోవాలని రోడ్డుకు అతకబెడితే వాటిని మొత్తం తీసి పారెత్తున్నారు గిట్లా. గిప్పటికే పాకిస్తాన్ కుక్క బుద్ధి మీద మస్తుగా గరమైతున్నారు మన దేశంలో ఉన్న పబ్లిక్ అందరూ. అన్నం పుణ్యం ఎరగని అమాయకుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు సంపుడే కాకుండా ఇప్పుడు బార్డర్లున్న పబ్లిక్ మీద కూడా బాంబుల దాడి ఎత్తున్నారు పాకిస్తాన్ ఆర్మోళ్ళు. అయితే గసొంటి నీచ్ కమిన్ కుత్తెగాళ్ళు కనబడితే కాల్చి పడేయాలన్నంత కోపంతోని రగిలిపోతున్నారు జనాలు. గిప్పటికే రోడ్ల మీద వాళ్ళ జెండాలను మస్తుగా తలగబెట్టిండ్రు. కొన్ని జాగల్లో చెప్పుల దండలేసి కోడిగుడ్లతోని కొట్టి నిరసనలు చేసిండ్రు. ఇక ఇల్లు కూడా గట్లనే వాళ్ళ జెండాలు ఎప్పుడు మన దేశపొల్ల కాళ్ళ కిందనే ఉండాలని రోడ్ల మీద అతకబెట్టిండ్రు గిట్లా. అయితే గిడున్న పోలీసోళ్ళు గా జెండాలను పీకేసే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తుగా గరమైండ్రు. మీరు పాకిస్తానోళ్ళా లేకపోతే భారతీయులా? మన దేశం మీద వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే మీరేమో వాళ్ళ జెండాలకు ఏం కావద్దని కాపలగాస్తున్నారా అని గట్టిగానే అరుచుకునే వరకు దెబ్బ కాడికించి జారుకున్నారు ఇట్లా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పోలీసోళ్ళ మీద మస్తుగా గరమైతున్నారు చాలా మంది గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. మన దేశం మీద దాడి చేసే పరాయి దేశపోళ్ళ మీద పాయిరం చూపెట్టుడంటే దేశ ద్రోహం చేసినట్టే. మరి గిసొంటోళ్లను పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తారో చూడాలే మరి. ఆ పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయుల్లా మస్తు మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.